భక్తులకు నమస్కారం. ఈరోజు ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని భారతదేశ ప్రజలందరికీ తెలియచెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విచిత్రమైనటువంటి విధానాన్ని కొంతమంది పాటిస్తున్నారు. వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ గొప్పతనాలు, మేధావులు అనిపించుకోవడం కోసం మతాల మధ్య, వ్యక్తుల మధ్య గొడవలు పెట్టేటువంటి, సమస్యలు సృష్టించేటువంటి పద్ధతి చేస్తారన్నమాట. వాళ్ళల్లో ప్రధానమైన వ్యక్తి చూడండి, ఈయన రాధా రాధా దాస్ అనేటువంటి మనోహర్ దాస్ ఇది పేరుంది. ఈయన చేసేటువంటి పనులు, మాటలు విన్న వాళ్ళందరూ కూడా అప్పటిదాకా స్నేహంగానే ఉంటారు, తర్వాత కొట్టుకొని సావాలి. ఇతను టీఆర్పీల కోసం గొప్పవాడిని అనిపించుకోవడానికి ఇతర మతాలని బాగా విమర్శించడం నేర్చుకుంటున్నాడు. రాధా గారు, ఒక విషయం చెప్తాను. మీరు పుట్టకముందే భారతదేశం పుట్టింది. మీ వయసు ఎంత? మహా అయితే ఒక 55 ఉంటాయి. భారతదేశంలో ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఎందుకున్నారు తెలుసా? భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి, ఏకత్వంలో భిన్నత్వాన్ని కలిగి ఉంది. అందుకని అన్ని మతాల్లో కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అయితే సర్వమత సామరస్యాన్ని, సర్వ ప్రజల సంక్షేమాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. పిచ్చి మాటలు మానేసేసి రాధా గారు, మనుషుల్లో యూనిటీ అండ్ డిసిప్లిన్ పెరిగే విధంగా మన ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి అనేక రకాల విషయాలు ఉన్నాయండి, నిగూఢంగా ఉన్నాయి. వాటిని ప్రజలకు అర్థమయ్యేలాగా సత్సంగాలు పెట్టండి, వాళ్ళకి చైతన్యాన్ని పెంపొందించండి, చాలా బాగుంటాయి. అంతేగాని గొడవలు పెట్టేటువంటి మాటలు మాట్లాడి క్రిస్టియన్సీ గురించి కానీ, ఇస్లాం మీద కానీ, మన హిందువులు పనికిమాలినోళ్ళని, నీకు ఏది తోస్తే అది మాట్లాడతావు రాధా గారు. పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సరైనోడు ఎదురు తగిలితే నీకు నిద్ర లేకుండా చేస్తాడని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసరు ఒక రౌడీ చెప్తాడు. ఒక రౌడీకి, సరైనోడు ఇప్పటిదాకా నీకు తగలలేదేమో అని లేరు అనుకోమాక రాధా గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను వస్తా. నా పేరు తులసిరామ్, బాలా త్రిపుర సుందరదేవి ఆశ్రమాన్ని నడుపుతున్నాను. హిందూ ధర్మం మీద, వేదాల మీద, ధర్మశాస్త్రాల మీద, సర్వమతాల మీద మీలాగా డబ్బాలు చెప్పాం, చేసి చూపిస్తాం. నీకు సోషల్ మీడియాలో సపోర్టు కొంతమంది పనికి మాలినటువంటి టీవీ ఛానల్ వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఉన్నాయి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా సపోర్ట్స్. నిద్ర లేకుండా చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలి, అన్నదమ్ములా కలిసి ఉండాలి. ఇదే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. బ్రిటిష్ వాడే మనల్ని ఏం చేయలేకపోయాడండి. 200 సంవత్సరాలు పాలించినటువంటి వాడు. మీలాంటి వాళ్ళు కొత్తగా మార్పు ఏం చేస్తారు? కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు మానుకొని ప్రజలు మానసికంగా, వ్యక్తిత్వపరంగా, సమాజంలో మంచి కుటుంబ వ్యవస్థని
పెంపొందించడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం ఏదైనా ఉంటే అటువంటి మంచి కార్యక్రమాలు చెప్పండి, చేయించండి. మేము కూడా సహకరిస్తాం. అర్థం పర్థం లేనటువంటి విమర్శలు చేస్తూ పక్క మతాల మీద బురద జల్లడం మంచి పద్ధతి కాదు. దయచేసి మార్చుకోకపోతే నువ్వు ఎక్కడో దొరుకుతావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ సభలకు రావడానికి సిద్ధమేనా ఏంటి? మీ మేధావులను నువ్వు తెచ్చుకో ఏంటి. నేను ఇతర మతాల నుండి మేధావులను కలిసి మేము సత్సంగానికి చర్చ వేదిక మేము సిద్ధంగా వస్తాం. నేను వస్తాను. ఆ ఇతర మతాల్లో సర్వమత సంక్షేమాన్ని కోరుకునేటువంటి వాళ్ళ అందరం కలిసి నీతో బహిరంగ చర్చా వేదికకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాధా గారు, దిస్ ఈజ్ వార్నింగ్. అనుకోమాకండి, హెచ్చరిక మాత్రమే. మనం ఉంటాం, పోతూ ఉంటాం. చరిత్ర సృష్టించండి. హైందవ సంస్కృతి, భారతదేశ సంస్కృతి చాలా విశేషమైనది. పాశ్చాత్య దేశాల్లో చాలా మహోన్నతమైనటువంటి ఖ్యాతి గడించినటువంటిది మన సంస్కృతి. ఏమండి, ఇస్కాను వ్యవస్థాపకులు మహానుభావుడు చేత ఏర్పాటు చేయబడింది. అటువంటి మహానుభావులు కూడా సర్వమతాల సామరస్యాన్ని కలిగి ఉన్నారు. ఏంటి, ఇస్కాన్లో కొన్ని కార్యక్రమాల్లో కొన్ని పండగలకి ఇతర మతాలకి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భోజనాలు పెడతారు. మీకు ఆ విషయం తెలుసలేదు. పద్ధతి మార్చుకోండి. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వ్యక్తుల మాటలు వింటే మనం కలిసిమెలిసిగా ఉన్నటువంటి భారతీయులందరం కూడా కొట్టుకుని చచ్చిపోవాలన్నమాట. మన పాకిస్తాన్లాగా తయారైంది. బట్ ఇలాంటి పనికి వాళ్ళ మాట వినమాకండి. ప్రజలందరూ అర్థం చేసుకోండి. సర్వమతాలు సంక్షేమంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరిని విమర్శించకుండా మీకు చేత అయితే మంచి అభివృద్ధిని సాధించుకోండి. మీ కుటుంబాలను డెవలప్మెంట్ చేసుకోండి. బాగా చదువుకోండి, చదివించుకోండి మీ పిల్లల్ని. ఇలాంటి పనికి వాళ్ళ మాటలేని మా మతం గొప్పది, మా మతం గొప్పదని చెప్పేసి అనుకోకుండా మనం సమాజంలో మంచి ఉన్నత స్థితికి ఎదిగే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై గురుదత్త, జై భారత్ మాతాకి జై, జై హింద్.